హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మైకల. సో నిన్న నైట్ జరిగింది, నేను అంటే ఆల్మోస్ట్ ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉంది ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. అండ్ నిజంగా మనం ఎవరైతే వేస్ట్ అనుకుంటున్నామో వాళ్ళు సూపర్ డూపర్గా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. అండ్ ఎవరిని అరే వీళ్ళు చాలా బెస్ట్గా అనుకుంటున్నాం అంత వరస్ట్గా బిహేవ్ చేస్తున్నారు, అంత వరస్ట్గా గేమ్స్ ఆడుతున్నారు. సో మొత్తానికి టాస్క్లు అనేది స్టార్ట్ చేశారు. అండ్ మామూలుగా లేదు, రచ్చ రంబోలా ఉంటుంది అనుకున్నాను. సో పాపం జడ్జెస్కే టాస్క్ లాగా తయారైంది అనమాట. టాస్క్ని అర్థం చేసుకునే దానికంటే ఎక్కువ ఫుటేజ్ చూపించాలని కాదు, కానీ అక్కడ డిఫెండ్ చేసుకునేది కానీ ఆ టాస్క్లు అర్థం చేసుకునే విధానం కానీ కొంతవరకు ఎక్కడో మిస్ఫైర్ అయింది అనేది నాకు పర్సనల్గా అనిపించింది. అండ్ మీకేమనిపించింది ఏందో కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. సో ఫస్ట్ డే ఆఫ్ అంటే ఈ టాస్కులతోటి 15 మెంబర్స్ తోటి స్టేజ్ మీదకి తీసుకొచ్చి 15 మెంబర్స్లో నుంచి అందరినీ 15 మెంబర్స్లో టాస్క్లు 2 టీములుగా డివైడ్ చేయాలి. దానికి ముందు ఒక టాస్క్ జరిగింది, వెరీ ఇంట్రెస్టింగ్ టాస్క్ అనుకోండి. నేను ఆల్రెడీ చెప్పాను కదా, మనం ఎప్పుడో అనుకున్నాం. బట్ ఈ నెంబరింగ్ టాస్క్ 1 to 15 వరకు ఉంటుంది. ఆ 1 to 15 మెంబర్స్లో మీరు ఏ పొజిషన్లో ఉండాలనుకుంటున్నారు అని చెప్పేసి జడ్జెస్ అయితే వాళ్ళకు టాస్క్ ఇస్తారు కదా. ఆ టాస్క్లో ఆల్మోస్ట్ అందరు ఎవరి కాళ్ళు టకా పోయి అందరు ఫస్ట్కు ఒక 5-6 నిలబడతారు, సెకండ్కు ఒక 5-6 నిలబడతారు, సెకండ్కు 4, థర్డ్కి 3 ఉన్నారు, ఫోర్త్కి వచ్చేసరికి 1, ఫిఫ్త్కి వచ్చేసరికి 1, సిక్స్త్ 1, సెవెంత్ 1. సో ఇలా ఆర్డర్లో నిలబడి ఉన్నారు. ఆ నిలబడి ఉన్నప్పుడు ఏంటంటే నిజంగానే ఇంటెలిజెంట్గా అంటే ఈ నెంబరింగ్ టాస్క్లో ది బెస్ట్ అంటే ఎవరు అని అనుకుంటే అబ్జితే. సో ఇది అందుకే అబ్జితే ఈ టాస్క్ ఇచ్చాడు అనమాట. సో అబ్జిత్ ఎందుకు బెస్ట్ అంటే అప్పుడు ఆ టాస్క్ జరిగినప్పుడు నెంబర్ 1 పొజిషన్ కోసం బీభత్సంగా కొట్టుకున్నారు. ఆ తర్వాత వచ్చేసరికి మనోడు ఆన్ ద ఎండ్ పొజిషన్ 9th పొజిషన్లోనేమో ఉన్నాడు. అప్పటికి 9th పొజిషన్ అనుకుంటా, 9th 8th అభిజిత్ ఉన్నాడు. చాలా క్లారిటీగా ఉన్నాడు, ఈ నెంబర్స్ కాదు కావాల్సింది, మనం విన్నర్ కావాలి, అక్కడికి కావాలి నెంబర్ 1 అనేది, ఇక్కడ అవసరం లేదు అని చెప్పేసి చాలా క్లారిటీగా కూల్గా ఉండే. ఇక్కడ వీళ్ళు ఏం చేశారు, పరిగెట్టుకుంటూ వెళ్ళి ఒక నెంబర్ మీద నిలబెట్టారు. ఇది తప్పు లేదు, ఎందుకంటే అది కామన్. వెళ్ళకుండా ఉన్నా కూడా అరే లేజీగా ఉన్నాడు, ఆ లైట్ తీసుకున్నాడు అనే ఫీలింగ్ కూడా వస్తుంది. అలా కాకుండా పరిగెట్టుకుంటూ వెళ్ళారు, అందరు నెంబర్ 1 పొజిషన్లోకి ఉన్నారు. ఇక్కడ బిగ్ బాస్ కంటే ఎక్కువ కూడా పాపం నవదీప్ చాలా కష్టపడుతున్నాడు అని చెప్పుకోవచ్చు, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. సో నాకు అనిపించింది ఏంటంటే నవదీప్ గారు ఇవి ఎవ్వరు మీరు ఈ పొజిషన్లో ఎందుకు నిలబడాలనుకుంటున్నారు అనే దాని గురించి డిస్కషన్ చేయనప్పుడు లాస్ట్ నుంచి వస్తూ ఉంటారు, అందరూ డిస్కషన్ చేసుకుంటూ వస్తూ ఉంటారు. అక్కడ లాస్ట్కి వచ్చేసరికి కూడా ఎవరు తగ్గం, మాకు మేమే ఉంటాము అన్నప్పుడు లాస్ట్లో నవదీప్ పిలిచి శ్రీముఖితోటి మేము ఇప్పుడు టెస్ట్ ఇస్తాము అని చెప్పేసి మాట్లాడుకుంటే లాస్ట్లో ఉన్న వాళ్ళతోటి డిఫెండ్ చేసుకుంటూ ఉంటారు. ఎవరు మన నాగ్, తను డిఫెండ్ చేసుకొని నేను కూడా ఫస్ట్ పొజిషన్లో ఉంటాను అని చెప్పేసి ఫస్ట్ పొజిషన్కి షిఫ్ట్ అయిపోతారు. తర్వాత పొజిషన్లో ఉన్న శ్రియతోటి స్టార్ట్ చేస్తారు. ఎవరైతే మీకు నచ్చరనుకుంటున్నారో వాళ్ళని లాస్ట్లో, అన్డిజర్వింగ్ అనుకుంటారో వాళ్ళని లాస్ట్లో పెట్టండి అని చెప్పేసి, అంటే 15th పొజిషన్లో. సో శ్రేయ వచ్చేసి డాలియాని తీసుకొచ్చేసి లాస్ట్ పొజిషన్లో పెడుతుంది. అండ్ తర్వాత వచ్చేసరికి షకీబ్ వచ్చేసి మన ఎవరిని ఇలా డివైడ్ చేసుకుంటూ వస్తారు, ఒకరొకరిని తీసుకుంటూ వస్తారు. నాగుని తీసుకొచ్చి పెట్టడం అంటే తను ఒక మైండ్ సెట్తో లేడు అని చెప్పేసి షకీబ్ చెప్పి మనోని టాప్ పొజిషన్ నుంచి తీసుకొచ్చి 14th పెడతాడు అనమాట. సో అలా తర్వాత వచ్చేసరికి మర్యాద మనీష్ ఉన్నాడు కదా. సో తను వస్తాడు, తను లాజికల్గా ఒక పాయింట్ని అయితే ఎక్స్పోజ్ చేశాడు, అది మామూలుగా లేదనమాట. ఏదైతే కల్కి ఉన్నదో ఇక్కడ నవదీప్ కూడా చాలా ఇంటెలిజెంట్గా అండ్ స్మార్ట్గా ఒక పని చేశాడు. ఇక్కడ ఏదైతే టాస్క్ జరిగిందో వీళ్ళ టాప్ 15లోకి రావడానికి సెలెక్షన్ జరిగినప్పుడు వీళ్ళకి ఒక టాస్క్ పెట్టారు కదా, షకీబ్కి అండ్ కల్కికి. ఎవరైతే మీ ఫ్రెండ్కి కాల్ చేసుకొని వాళ్ళ నుంచి ఎక్కువ డబ్బులు అమౌంట్ వేసుకోండి అని చెప్పేసి చెప్పినప్పుడు ఇప్పుడు ఇక్కడ కల్కి చేసిన పెద్ద మిస్టేక్ ఏంటి అని అంటే, సో తను ఫోన్ చేసినప్పుడు అరే నాకు అర్జెంటు కావాలి, నీకు తెలుసు కదరా ఎందుకో అని చెప్పేసి మాట్లాడినది అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. అది నిజమేనా అంటే నిజంగా ఆమె డిపెండ్ చేసుకోవచ్చు, బట్ అక్కడ అందరూ సాక్ష్యం ఉన్నారు అని చెప్పేసి ఈ పాయింట్ని ఇక్కడ నవదీప్ అన్నారు. అంటే ఈమె ఫ్రెండ్ గురించి మాట్లాడుకొని ముందే చెప్పొచ్చిందంటావా అంటే అక్కడ టాస్క్ ఇస్తారని తెలియదు కదా అని శ్రీముఖిట. అలా కాదు, నేను ఇక్కడ అగ్ని పరీక్ష షో నుంచి ఏ టైంలో ఫోన్ చేసినా కూడా దాన్ని మీరు చేయండి అని చెప్పేసి వచ్చింది అని అంటే అవును ఒక ఫ్రెండ్ చెప్పింది, ఇంకొకరికి కూడా చెప్పారు కదంటే ఇద్దరికీ చెప్పుండొచ్చు కదా అనే ఒక పని చేశారు, అది అక్కడితో కట్ చేశారు. కానీ నిజంగా ఇంటెలిజెంట్ హరీష్ అయితే మామూలు, మర్యాద మనీష్ అయితే ఇంటెలిజెంట్ అనమాట, మామూలుగా బ్రెయిన్ పగిలిపోయింది, ఒక్కొక్కరికి ఫీజులు ఎగిరిపోయినాయి.
సో నాకు అది చాలా బాగా అనిపించింది. అక్కడ కల్కిని తీసుకెళ్ళి ఆ పొజిషన్లో థర్డ్ పొజిషన్లో పెడతారు. అండ్ మళ్ళీ పొజిషన్ నుంచి మార్చుకుంటూ వచ్చేసరికి అందరినీ డివైడ్ చేసుకుంటూ వస్తారు. 1 2 3 4 లెక్క ఇలా మొత్తానికి అందరినీ తీసుకొచ్చేసి పెడతారు. ఆల్ ఆర్ సెట్. బట్ ఏంటంటే ఒక క్లారిటీ లేదు, వాళ్ళనే రిపీటెడ్గా చేసినట్టుగా అనిపించింది. సో అలా కాకుండా ఆల్మోస్ట్ ఎండింగ్ నుంచి తీసుకొచ్చి మళ్ళీ వీళ్ళని కూడా ఆ ఛాన్స్ మార్చి షబ్లింగ్ చేసి ఉంటే బాగుండేదేమో నాకు అనిపించింది పర్సనల్గా. సో ఇక్కడ మనీష్ నిజంగా స్మార్ట్గా ఆడుతున్నాడు, గేమ్ను బాగా అర్థం చేసుకుంటున్నాడు, ఎవరిని ఏ విధంగా హ్యాండిల్ చేయాలి అని ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేస్తున్న ఫీలింగ్ అయితే ఉంది. బట్ ఇలాంటి వాళ్ళు చాలా తొందరగా తప్పులు చేస్తూ ఉంటారు. ఎందుకనంటే మనం ఒక స్ట్రాటజీగా వెళ్తున్నాము అనుకొని పప్పులో కాలేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది బిగ్ బాస్ అనమాట. ఏ టైంలో ఎటు మళ్ళీపోతుంది, ఎటు అటు ఇటు అవుతుంది అనేది తెలియదు. బట్ నాకు ఈ విషయంలో చాలా బాగా అనిపించింది. చాలా ఇంటెలిజెంట్గా ఆలోచిస్తున్నాడు. ప్రతిదీ కూడా ఒక గెస్లా కాకుండా తను ఓన్ చేసేసుకొని దాన్ని అక్కడ సిచ్యువేషన్ హ్యాండిల్ చేస్తున్నట్టుగా అనిపించింది నాకైతే. బట్ ఇక్కడ కల్కి నిజంగానే తను డిఫెండ్ చేసుకొని ఉండాల్సింది. బట్ ఏం డిఫెండ్ చేసుకోలేదు, సైలెంట్గా వెళ్ళి అక్కడ నిలబెట్టిపోయింది అనమాట. సో ఇక్కడికి ఇది ఓకే అనిపించింది. బట్ అంత ఇంప్రెసివ్గా లేకపోయినా కానీ బాగానే ఉంది అని అనుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ టాస్క్లో లాస్ట్లో ఉన్నారు కదా, సో దాలియాని నెక్స్ట్ రౌండ్లో టాస్క్ ఉంటుంది. ఆ టాస్క్లో నుంచి ఎలిమినేట్ చేస్తారు. అంటే పక్కన కూర్చోబెడతారు. ఎక్స్ట్రా ప్లేయర్ కదా, 15% ఉంది కాబట్టి మేము ఎక్స్ట్రా ప్లేయర్ అన్నట్టుగా పక్కన కూర్చోబెడతారు. మిగతా ఎవరైతే ఫస్ట్ నుంచి 7 వరకు ఉన్నారో వాళ్ళు ఒక టీము, అండ్ 7 నుంచి 14 వరకు ఉన్నారో వాళ్ళు ఒక టీము. 2 టీములుగా డివైడ్ చేసేసి ఆ టీములలో నుంచి డైరెక్ట్గా ఇద్దరిని సెలెక్ట్ చేసిన, అంటే మళ్ళీ దాలియాకే ఒక పవర్ ఇస్తున్నాము అని చెప్పేసి, నేను పక్కన కూర్చోటం నచ్చలేదు అని చెప్పేసి ఒక పవర్ ఇస్తున్నాము. 2 టీంలలో ఒకరిని టీమ్ లీడర్గా సెలెక్ట్ చేసుకోండి అని చెప్పేసి చెప్పినప్పుడు, సో ఇక్కడ నుంచి మనీష్ని సెలెక్ట్ చేసేది. ఎందుకు మనీష్ని సెలెక్ట్ చేసినట్టు వెరీ ఇంటెలిజెంట్ అండ్ బాగా ఆలోచిస్తాడు. మాట్లాడే ముందు 1కి 2 సార్లు ఆలోచిస్తాడు అని చెప్పేసి చాలా స్ట్రాంగ్గా చెప్తాడు. తర్వాత టీంలో నుంచి ఎవరు అని అంటే, సో ప్రియాని సెలెక్ట్ చేస్తుంది. ప్రియాని సెలెక్ట్ చేసిన ఎందుకు అని అంటే, ప్రియా కూడా చాలా బాగా ఆలోచిస్తుంది. తీసుకొచ్చారు, అక్కడ పడేసారు, పెద్ద స్టోరీ ఏం లేకుండా. వీళ్ళందరికీ ఒక టాస్క్ పెడతారబ్బా. ఇక్కడ ఏంటంటే 2 టీమ్ లీడర్స్ ఉంటారు కదా, మన మనీష్ అండ్ ప్రియా శెట్టి, వీళ్ళిద్దరు టీమ్ లీడర్స్ అయితే వీళ్ళకి ఒక టాస్క్ ఇస్తారు. ఏదైతే ఇప్పుడు ఆల్రెడీ ఫిజికల్ టాస్క్ ఇవ్వబోతున్నాడు, మీ టీం నుంచి 4 సెలెక్ట్ చేసుకోండి, ఆ 4 ఇట్లలో 2 అమ్మాయిలు ఖచ్చితంగా ఉండాలి అని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది. అందులో ఇక్కడ నాకు నిజంగానే ఇంటెలిజెంట్గా అనిపించింది. అండ్ ఇంకొకటి ఎందులో వర్కౌట్ అవుతుందేమో అనిపించింది. అంటే మనీష్ మర్యాద మనీష్ ఉన్నాడు కదా, తను సెలెక్ట్ చేసుకున్న దాంట్లో అనుషాను ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటాడు, తర్వాత శ్రీజాను సెలెక్ట్ చేసుకుంటాడు. అంటే లేడీస్ ఫస్ట్ లాగా. సో వీళ్ళు ఇద్దరిని సెలెక్ట్ చేసుకున్నాడు, ఎందుకంటే వేరే వాళ్ళు లేరు వాళ్ళ టీంలో. సో తర్వాత వచ్చేసరికి మాత్రం మన ఎవరిని పవన్ని సెలెక్ట్ చేసుకుంటాడు. ఆ పవన్ తర్వాత నుంచి మన ఎవరు ప్రసన్న కుమార్ గారిని. సో వీళ్ళ 4 సెలెక్ట్ చేసుకుంటారు. అక్కడి సైడ్ నుంచి వచ్చేసరికి అండ్ శ్వేతా శెట్టిని అండ్ కల్కిని అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మన ఎవరు పవన్ కళ్యాణ్ అంటారు కదా, జవాన్ కళ్యాణ్. సో తన్ని తర్వాత నాగ్ని, వీళ్ళ 4 సెలెక్ట్ చేసి ఒక టీమ్ వైజ్గా ఫామ్ చేస్తారు. అంటే వీళ్ళకి ఒక టాస్క్ పెడతారు, ఈ నలుగురికి ఒక టాస్క్ పెడతారు. ఇక్కడ ఏంటి అని అంటే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అడుగుతాడు. అంటే ఫస్ట్ టాస్కే తప్పించుకుంటున్నావా ప్రియా అని చెప్పేసి మన ఎవరు నవదీప్ అడుగుతాడు. ఇది బాగా అనిపించింది. కొన్ని నవదీప్ వేసే పంచులు చాలా బాగానే అనిపిస్తూ ఉంది. టక వేసుకుంటూ పోతున్నాడు, గట్టిగానే పడుతూ ఉంది అనమాట. సో ఇంటెలిజెంట్గా ఈ సిచ్యువేషన్ను హ్యాండిల్ చేసుకుంటూ, అంటే తనకి పవర్ ఇవ్వడం అని కాదు సార్, మన నీ కెప్టెన్గా ఒక పవర్ ఉంది కదా, ఆ పవర్ని యూజ్ చేసుకుంటే అవును అని బాగా కవర్ చేసినట్టు అనిపించింది. కానీ అంత వర్కౌట్ అయినట్టు, తప్పించుకునడానికి చేసిందా అన్నట్టుగానే ఉంది. ఎందుకంటే మనం కెప్టెన్ అయితే నాది నేనే తీసుకుంటున్నాను అని ఫీల్ అవుతారు అనుకొని కొంచెం సాఫ్ట్ కార్నర్ ఆలోచిస్తారు కదా, ఆ వేళ ప్రొజెక్ట్ అయినట్టుగా అనిపించింది నాకు. సో ఇలా టాస్క్ అంతా పెడతారు. ఈ టాస్క్ గురించి మాట్లాడుకునే ముందు ఒక క్లియర్ కట్ ఒక కంటెస్టెంట్ గురించి మాట్లాడుకోవాలి. ఎవరు అని అంటే నిజంగా దమ్ము శ్రీజ ఎర్రగదీసేస్తుంది. ఎందుకు ఎర్రగదీస్తుంది అనేదానికి క్లారిటీ ఇస్తాను నేను. సో మనం ఫస్ట్ ఈమెనే చెప్పుకుంటూ ఉంటుంది, నేను మాట్లాడితే కొంచెం ఇరిటేటింగ్గా ఉన్నా కూడా అని చెప్పేసి చెప్తూ ఉంటుంది కదా. ఈమె మాట్లాడితే నిజంగా ఇరిటేటింగ్గానే ఉంటుంది, కానీ చాలా ఇంటెలిజెంట్గా మాట్లాడుతుంది అనమాట. సో ఈ నెంబరింగ్ టాస్క్లో కూడా ప్రసన్న కుమార్ అండ్ శ్రీజ వీళ్ళిద్దరూ కూడా 3rd పొజిషన్లో నిలబడ్డప్పుడు అతన్ని కన్విన్సింగ్ చేసి ఆ పొజిషన్ నుంచి ఆటోమేటిక్గా ఫస్ట్ పొజిషన్ షిఫ్ట్ చేసేటట్టు చేస్తుంది. ఎలా అంటే చాలా క్లారిటీగా నేను
ఆల్రెడీ థర్డ్ పొజిషన్ ఫిక్స్ అయిపోయాను. నేను ఫస్ట్ పొజిషన్లో పెట్టాలనుకుంటే ప్రసన్న గారిని పెడదాం అనుకున్నాను. సో అలా ముగ్గురు తర్వాత నేను ఉండడం అంటే ఇప్పుడే కొట్టడం కాదు, తర్వాత కొడతాను. ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు ఇమ్మీడియట్గా అక్కడ పోయి నిలబడ్డంత మాత్రం రాదు. అందుకని నేను థర్డ్ పొజిషన్ తీసుకొని తర్వాత ఖచ్చితంగా కప్పు కొట్టడానికి ట్రై చేస్తాను అని చాలా కన్విన్సింగ్గా చెప్పింది. అండ్ ప్రసన్న కుమార్ గారు కూడా నేను ఇప్పుడు ఇలా చెప్పానని చెప్పేసి మీకు ఇస్తాను అనుకోకండి, నేను ఖచ్చితంగా థర్డ్ పొజిషనే ఉంటానని చెప్పేసి చాలా ఇంటెలిజెంట్గా మాట్లాడి ఇక్కడ ప్రసన్న కుమార్ కన్విన్స్ అయిపోయి ఆటోమేటిక్గా తను ఫస్ట్ పొజిషన్కి వెళ్ళిపోయారు. ఇక్కడ ఇది ఉన్నదా, ఈ ఏదైతే ఫిజికల్ టాస్క్ ఉందో ఒక రోప్ ఇస్తారు, రౌండ్ సర్కిల్లో ఉండాలి, ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఒక అమ్మాయి అలా 8 మెంబర్స్ ఉంటారు. మధ్యలో ఒక రౌండ్ రింగ్ ఒకటి పెడతారు. ఆ రింగ్కి ఎవరైతే టచ్ అవుతారో వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. సో ఇక్కడ కూడా అండ్ బ్రెయిన్ తోటి అంటే ఫిజికల్గా ఉంటేనే స్ట్రాంగ్ అని కాదు, మెంటల్లీ కూడా స్ట్రాంగ్ ఉండాలి. సో ఇక్కడ ఫస్ట్ స్టార్టింగే అనుషాను తీసేస్తారు. అనుషారత్నం ఉంది కదా, తను ఇట్లా లాగేగానే ఫస్ట్ వచ్చి కింద పడిపోతుంది, ఆమెను తీసేస్తారు. తర్వాత కలికి లాగేగానే పోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మాత్రం మన పవన్ పోతాడు. పవన్ పోగానే నెక్స్ట్ ఎవరు శ్వేతా శెట్టి వీళ్ళు వెళ్ళిపోతారు. ఇక్కడ ఏంది మన ప్రసన్న కుమార్ అండ్ పవన్ కళ్యాణ్, అదే ఆర్మీ జవాన్ ఉన్నాడు కదా తను, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మన నాగ్, శ్రీజ, ఈ నలుగురు ఉన్నప్పుడు కూడా ఇక్కడ కల్కి డబల్ గేమ్, మన ఎవరు దాలియా డబల్ గేమ్ అన్నట్టు అనిపించింది, అన్ఫేర్గా అనిపించింది. ఇక్కడ ఏంటంటే చాలా లాగుతున్నారు, అంటే సింగిల్ అమ్మాయి కదా, అంటే ఎక్కువ వెయిట్ కూడా కాదు అండ్ లైట్ వెయిట్ ఉంటుంది, లాగుతూ ఉన్నారు. ఇక్కడి నుంచి అక్కడికి టచ్ అవ్వకుండా జంప్ అవ్వడము, సైడ్ అయిపోవడము, కింద పడ్డ అట్లీస్ట్ దాని నుంచి తప్పించుకోవడానికి ట్రై చేయడం, ఇలా చాలా బాగా ఆడింది. ఎందుకంటే చాలా స్మార్ట్ ప్లే చేసినట్టుగా అనిపించింది నాకైతే, చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది అండ్ స్మార్ట్ ప్లే. ఆల్రెడీ ప్రసన్న కుమార్ని అవుట్ చేపించారు దాలియా అన్ఫేర్ డెసిషన్ వల్ల, అండ్ సంచాలకుగా దాలియానే చేసింది కాబట్టి అన్ఫేర్ డెసిషన్ వల్ల. సో తను లైన్ టచ్ కాకముందు అసలు ఆ సైడ్కే పోకుండానే టచ్ అయ్యిండు, వెళ్ళిపోండి అని చెప్పేసి సంచాలక డెసిషన్ ఫైనల్. ఇక్కడ కూడా ఫైనల్ చేసారు. అండ్ ఇక్కడ శ్రీముఖి అందరూ వాచ్ చేస్తున్నారు, ఒకసారి ఆలోచించుకుంటే 100% ఆయనే అని చెప్పి చెప్తుంది. శ్రీజ ఈ దగ్గర దాకా తీసుకొచ్చినాక జంప్ చేయడం, ఆ రింగ్ నుంచి వెళ్ళి ఆ రింగ్ సైడ్ నుంచి వెళ్ళడం, గట్టిగా గుంజినా కూడా ఎంత స్ట్రాంగ్గా ఆడిందంటే నిజంగా వెరీ స్ట్రాంగ్ ప్లేయరా అంటే ఖచ్చితంగా స్ట్రాంగ్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు, ఇంటెలిజెంట్. అందుకనే జడ్జెస్ కూడా ది బెస్ట్ ప్లేయర్ అని కూడా తనకు స్టార్ ఇవ్వడం జరిగింది. అండ్ వర్స్ట్ ప్లేయర్ ఎవరు అంటే కల్కి అనమాట. సో కల్కికి కూడా వర్స్ట్ ప్లేయర్ ఎందుకు ఇచ్చామని బిందు కూడా క్లారిటీ ఇచ్చింది, బిందు మాధవి కూడా. ఎందుకునంటే మరి మనీష్ మాట్లాడినప్పుడు నువ్వు డిఫెండ్ చేసుకోలేదు, లైట్ తీసుకున్నావు, సైలెంట్కి వెళ్ళి నిలబడ్డావు అంటే చూసే వాళ్ళకి నువ్వు తప్పు ఒప్పుకున్నావు అనే విధంగా పోర్ట్రేట్ అయింది. సో అది ఇంకా డిపెండ్ చేసుకోవాలి, నువ్వు అందరిలో నువ్వే వెరీ వీక్ కంటెంటర్ లాగా అనిపించింది నాకు అని చెప్పేసి దాన్ని కూడా యాక్సెప్ట్ చేసింది. బట్ డిఫెండ్ చేసుకోవాల్సింది కదా మేడం అని చెప్పేసి అన్నాను. బట్ అనుకున్నది అన్నట్టుగా అన్నట్టుగా ఏదో సోది చెప్పినట్టుగా మనకు ఇలాగా ఉండదన్నమాట ఆ మాటలు. సో మొత్తానికి ఈ సిచ్యువేషన్లో వరస్ట్ ప్లేయర్గా కల్కిని అండ్ బెస్ట్ ప్లేయర్గా శ్రీజాని. సో ఇక్కడ వీళ్ళు గెలిచిన వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది కదా. సో ప్రియా టీం గెలిచింది, ఎందుకంటే ప్రసన్న కుమార్ అవుట్ అవగానే ఆ తర్వాత శ్రీజ కూడా అవుట్ అయింది. ఇక్కడ వీళ్ళు నాగ్ అండ్ కళ్యాణ్ వీళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి వాళ్ళ టీం విన్ అయింది. అవి టీం విన్ అవ్వగానే వాళ్ళకు పవర్ అయితే ఇచ్చింది, ప్రియాని పిలిచేసి మీకు పవర్ ఇస్తుంది, ఒక ఓట్ అప్పీల్ చేసుకోవచ్చు మీరు అని అంటే. సార్ బట్ నాకేంటంటే నా ఓన్గా నేను తీసుకున్న నాకు వాళ్ళు ఆడిన నలుగురిట్లలో బెస్ట్ అనుకున్న వాళ్ళు 2 అబ్బాయిలు ఉన్నారుగా, ఆ 2 అబ్బాయిలలో నేను కళ్యాణ్కి ఇవ్వాలనుకుంటున్నాను, బెస్ట్గా ఆడాడు అని చెప్పేసి అన్నప్పుడు సో తను ఓట్ అప్పీల్ చేసుకుంటాడు. ఓట్ అప్పీల్ చేసుకుని చాలా ప్రాపర్గా ఓట్ అప్పీల్ చేస్తారు అబ్బా వీళ్ళు కూడా. అండ్ తర్వాత ఇక్కడ శ్రీజ బెస్ట్ పర్ఫార్మర్గా ఈమె కూడా ఓట్ అప్పీల్ అయితే జరిగింది. ఈరోజు బాగా అనిపించింది శ్రీజ. సో నిజంగానే బెస్ట్ అనమాట, మనం ఇరిటేటింగ్ నుంచి ఇంటెలిజెంట్ ప్లేయర్ దాకా మారింది అనమాట. సో నిజంగా హ్యాట్స్ ఆఫ్. సో ఇప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది షో అయితే. మీకేమనిపించింది ఏందని కింద కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్